ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. తెలకపల్లి రవి గారు, నిన్నటి జరిగిన దాడిపై మీ స్పందన ఏంటి సార్? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై నేనైనా మీరైనా ఎవరైనా రెండు రకాలుగా స్పందించే అవకాశం అనేది దారుణమైనటువంటి ఘటన. ప్రజాస్వామ్యంలో ఈవెన్ మామూలు నాగరిక సమాజంలో కూడా ఇలాంటి ఘటనలు ఏమాత్రం సహించరానటువంటి, అందులో ముఖ్యమంత్రి చాలా జయప్రదంగా తన యాత్ర పూర్తి చేసుకున్నాడు. దాదాపుగా నేను ఉదయం కూడా మా నలుగురిలో మాట్లాడారు. అటువంటిప్పుడు అంతా ఈ రాయి తగిలిన తీరు ఇదంతా చూస్తే పెద్ద ప్రమాదం తప్పిపోయింది అని అనక తప్పదు. ఎందుకంటే అది కింద తగిలితే కన్నుపోతుంది, ఇంకొంచెం పైన తగిలితే తలకు దెబ్బ తగులుతుంది, గాయం అవుతుంది. అంత భద్రత ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అలా జరిగిందంటే ఏదో పకడ్బందీగా దాడి చేశారు అనేది నిస్సందేహం. దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది అందులో వైసీపీ వాడు వెంటనే స్పందించి ఉండొచ్చు. కానీ తప్పనిసరిగా ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యమంత్రికి రక్షణ లేకపోతే అందులో ఎన్నికల సంఘం ప్రతిదీ నిష్పక్షపాతంగా జరగాలి, అధికారులు మార్చి ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటప్పుడు ఈ ఘటన జరగడం అనేది చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. రెండోది ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం దీన్ని ఇట్లాంటి వాటి వల్ల ఉద్రిక్తం అవుతుంది, కలుషితం అవుతుంది. నేను నిన్న రాత్రి చూసిన తర్వాత అప్పుడు కండెమ్ చేస్తూ వీడియో చేశాను. అది జరిగిందో లేదో అప్పటికి వెంటనే 100 మంది సానుభూతి తెలియజేస్తుంటే ఇంకోవైపు నుంచి ఇదంతా బూటకం, నాటకం, ఇదంతా కోడి కత్తి వ్యవహారం అని కామెంట్స్. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలే. ఇంతకుముందు మళ్ళీ అప్పుడు విశాఖ ఘటనప్పుడు అలాగే అది చేశారు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు డీటెయిల్స్ తర్వాత తెలిసాల్సి వస్తుంది. కానీ అసలు జరిగింది ఘోరం. ఎప్పుడైనా కోడి కూడా పెద్దలు 5 మందికి వేశారండి అని కోరుకుంటాడా? ఎందుకంటే కోడి కత్తిలో అన్నా ఏదైనా పథకం ప్రకారం అంటే ఏమన్నా అవకాశం ఉందేమో. కానీ ఈ రాయి ఎవరు విసిరించుకోరు. రాయి ఒకటి కాదు కదా, పక్కడి తగిలింది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది, అందుకే తగిలి ఆయనకి తగిలింది. ఇదంతా పథకం ప్రకారం అంటే ఇంకా దేన్నైనా అనొచ్చు. పథకం ప్రకారం వీళ్ళైనా అవసరాలు చేయరా అంటే పథకం ప్రకారం చేయడం అనేది ఆ మాట వాడదలుచుకుంటే ఒకరికే వాడాలి, రెండో వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇది సమస్య తెలుగుదేశం అనే కోణం నుంచి మాత్రం ఏం చూడటం, వీళ్ళు ముందే అనడం పొరపాటు కట్టే అది ఆవేశంలో ఎవరైనా అంటారు. వెంటనే చంద్రబాబు ఖండించారు ఈ ఘటనని. చంద్రబాబు ఖండించారు. ఈసీ నిష్పాక్షమైన విచారణ జరగాలన్నారు. ఆయన నిష్పక్షపాత విచారణ అనే దానికి స్ట్రెస్ ఇచ్చారు. ముందు జరిగింది ముఖ్యమంత్రి ఇదనేది ఇక్కడ సమస్య కదా. అప్పటికి ప్రధాని మోదీ ఖండించారు. అచ్చెన్నాయుడు పెద్ద డ్రామా, దీని వెనక కుట్ర ఉంది, ప్రీ ప్లాన్ గానే కరెంట్ ఆపించుకున్నారు. అంబటి రాంబాబు పేరు నాని మీడియా సమావేశాలకు సంబంధించి రెడీగా పెట్టుకున్నారు ఘటన జరగడానికి ముందే. ఈ తరహా వ్యాఖ్యలు కొన్ని చేశారు ఆయన. ఇవన్నీ ఇలాంటి వ్యాఖ్యానాలు ఇప్పుడు అంబటి ఇప్పుడు ఉదాహరణకు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా అక్కడి నుంచి మార్చడం, అంత దూరం కారులో తేవడం కుట్ర తప్పు అని ఖండించడమా లేదా అందరము? మరి ఖండించడం విలువలు ఒకటే విధంగా ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో. ఇంకా షర్మిల ఖండించారు, చెల్లెలు మంచిదే. ఇది డ్రామా, ఇది గనక కావాలని చేసి ఉంటే విచారణ జరపాలి. కావాలని కాకుండా రాయి అనేది పైనుంచి బస్సులకు వచ్చి తగ్గే అవకాశం ఉంటుందా? కాబట్టి ఖండించడంలో ఈ శేషభిషలు ముందు వెనకాల ఆలోచన అవసరం. ఎన్నికల సంఘం కూడా ఉత్తర్వులు ఇచ్చిందని అంటున్నారు. ఇప్పుడు ఒకటి సతీష్, ఇప్పుడు మా మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు, మాకు సంబంధం లేదు, మేము కూడా ఖండిస్తున్నామని చెప్పడం వేరే విషయం. కానీ మొత్తం డ్రామా అని కొట్టిపడేయడం ద్వారా లేకపోతే ఇంకేదేదో గుర్తు చేయడం ద్వారా అనవసరంగా దీన్ని పెంచుకోవడమే. ఇప్పుడు సతీష్ ను అనవసరంగా అంటే సతీష్ కు ఖండించే హక్కు ఉంటుంది. కానీ సతీష్ ఖండించడం కాకుండా ఇంకో అడుగు ముందుకేసి ఇదంతా నాటకం అంటే మీరు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేవన్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు బ్లేడ్లతో నా మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పారు. అది అవకాశం ఉంది అని చెప్తే దాన్ని ముందే జాగ్రత్త తీసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ కైనా జగన్ కైనా ఎవరికైనా ఒకటే సూత్రం కదా. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యము అసహనం పెరిగిపోతుంది సార్. అది చాలా ముఖ్యమైనది. ఈ అసహనాన్ని అరికట్టకపోతే అసహనం అనేది ఘటన జరిగిన తర్వాత వస్తున్న రియాక్షన్స్ లో కూడా కనిపిస్తుంది.
దీన్ని కనుక అరికట్టకపోతే పార్టీకి బాధ్యతగా ఎస్ సార్. ఎన్నికల ప్రచారం ఉద్రిక్తంగా మారిపోతుంది. విజయవాడకు అలాంటి ప్రాంతంలో గతంలో జరిగిన ఘటనలు కూడా మనకు ఆందోళన కలిగిస్తాయి. ఎస్ సార్. ఉద్రిక్తత ఒకసారి పెరిగితే ఎవరు దాన్ని ఓకే సార్. ఎస్ రైట్ రైట్ రైట్.